31వ అధ్యాయం 30వ వచనం. సామెతలు 31వ అధ్యాయం 30వ వచనం. అందం మోసకరం, సౌందర్యం వ్యర్థం, యెహోవా యందు భయభక్తులు కలిగిన స్త్రీ కొనియాడబడును. ప్రార్థన చేసుకుందాం. మమ్మల్ని మిగిలిగా ప్రేమించిన మా ప్రియ పరలోక తండ్రి, భూమి ఆకాశంలో సమస్తము సృష్టించిన మా గొప్ప దేవ, రాజులకు రాజువు, ప్రభులకు ప్రభుడవు, సర్వోన్నతుడవు, మహోన్నతుడవు, నిన్న నేడు నిరంతరం ఏకరీతిగోడు దేవ సహోదర. ప్రత్యేకంగా ఈరోజు ప్రభా అని నీ కుమార్తె ప్రభా గ్లోరీ జన్మదిన వేడుక జరుపుకుంటుండగా తన ప్రభ గడిచిన సంవత్సరాలన్నింటిలో ఆ బిడ్డను నాయన నీ రెక్కల చాటున భద్రపరుచుకొని మంచి ఆయుష్ను ఆరోగ్యాన్ని ఇచ్చి ఈ రోజునైనా నీ యొక్క జన్మదినాన్ని ప్రభావ మీరు ఇచ్చిన ఈ యొక్క ప్రత్యేకమైన యొక్క జన్మదిన వేడుక జరుపుకుంటుండగా నీ వాక్యం మేము ధ్యానిస్తున్నాం. నీ బిడ్డకు అలాగే కూడి వచ్చిన మాకందరికీ అర్థమయ్యే రీతిలో నీ వాక్య భాగాన్ని మాతో పంచమని ప్రార్థిస్తున్నాం. పరిశుద్ధాత్మదేవ మీరే ప్రభా ముఖ్య ప్రసంగికుడు వై మంచి బోధ చేయమని ప్రార్థిస్తున్నాం. ఈ ధర్మశాస్త్రంలోని ఆశ్చర్యమైన సంగతులు మేము చూచినట్లు గ్రహించినట్లు మా మనోనేత్రాలు తెరిచి మాకందరికీ అర్థమయ్యే రీతిలో నీవే బోధించమని ఆ విధంగా చేస్తావని నమ్ముతూ యేసునామమున ప్రార్థించి పెడుతున్నాం పరమ తండ్రి, ఆమేన్. ఓకే, దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఈరోజు మరి మన సండే స్కూల్ టీచర్ గ్లోరీ బర్త్డే జరుపుకోవడం చాలా సంతోషకరం. ఈ బర్త్డేలో ఈ సంవత్సరం మేము పాల్గొనలు పొందుకోవడం మాకు దేవుడు ఇచ్చిన గొప్ప అవకాశం. మీరు ఇచ్చిన ఆహ్వానాన్ని బట్టి కూడా మిమ్మల్ని కూడా నేను అభినందిస్తున్నాను. థ్యాంక్ యూ వన్స్ అగైన్ నన్ను పిలిచినందుకు. ప్రాముఖ్యంగా మరి దేవుడిని వాక్యం పంచుకోవడానికి దేవుడు నాకు ఇచ్చిన ఈ అవకాశాన్ని సద్వినియోగపరచుకుందాం. ఇక్కడ సొలొమోను మరి సామెతలు రాస్తూ ఏమంటాడంటే లాస్ట్కి ఒక కొటేషన్ ఇస్తున్నాడు. ఏమంటున్నాడంటే అందము మోసకరము, సౌందర్యము వ్యర్థము అని రెండు విషయాలు చెప్పాడు. అక్కడ రెండు మాటలు మాట్లాడుతున్నాడు. ఒకటి ఏమంటున్నాడు? అందం అంటున్నాడు, రెండవది సౌందర్యం అంటున్నాడు. కాబట్టి స్త్రీకి ఏమేం కావాలి? ఏమా స్త్రీకి ఏం కావాలి? అవి రెండు ఉండాలి. అందం ఉండాలి, సౌందర్యం ఉండాలి. హల్లెలూయా. అయితే మరి స్త్రీ అందంగా సౌందర్యంగా ఉండడం తప్ప అంటే తప్పు కాదు. హల్లెలూయా. అందంగా ఉండాలి, సౌందర్యంగా ఉండడం తప్పు కాదు. హల్లెలూయా. ఈ అందము సౌందర్యము రెండు ఉన్నా ఈ రెండింటిని ఇచ్చింది ఎవరు? చెప్పాలి. అందరూ మాట్లాడుకుందాం, మన నిజాలు మాట్లాడుకుందాం. అందము సౌందర్యం ఇచ్చింది ఎవరు? దేవుడే కదా మనకు అందము సౌందర్యం ఇచ్చింది, ఆయనే. అయితే ఆ ఇచ్చిన దాన్ని మనము అంటే నేను లోకానుసారంగా కొన్ని మాటలు చెప్తాను. అంటే వాళ్ళు ఏం చేస్తారంటే లోకంలో ఉన్న వాళ్ళు ఇక ఎటు కూడా ఉన్నాం కదా అని చెప్పేసి వాళ్ళు అందాన్ని ఏం చేస్తారు? ప్రజలకు లోకానికి చూపిస్తూ ఉంటారు. అది కాదు, అందానికి ఎక్కువ ప్రయారిటీ ఇస్తా ఉంటారు. అందానికి కాదు ప్రయారిటీ ఇవ్వడానికి. హల్లెలూయా. ఏమంటున్నాడు? అందము అంటే ఈ లోకము దేనికి ప్రయారిటీ ఇస్తుంది అంటే అందానికే. ఇప్పుడు చెప్పండి, ఐశ్వర్యరాయ్ అంటే ఎవరంటే ఎవరు? చిన్న పిల్లలు కూడా చెప్తారు. ఎవరు ఐశ్వర్యరాయ్? ఎవరు ఐశ్వర్యరాయ్ అంటే ఎవరు? చిన్న పిల్లాడికి కూడా తెలుసు. మిస్ ఇండియా, మిస్ ఇండియా అందాల పోటీలో గెలిచింది. మీకు విషయం తెలుసా? మొట్టమొదటి అందాల పోటీలు ఎక్కడ జరిగినాయి? మిస్ ఇండియా ఫస్ట్ ఎవరు తెలుసా? ఎవరు? ఎస్తేర్. బైబిల్లో ఎస్తేర్. ప్రపంచంలోనే అందాల పోటీలో ఫస్ట్ గెలిచింది ఎవరు? ఎస్తేర్ రాణి. ఓకే, వినండి జాగ్రత్తగా కదా. 127 దేశాలు మొదలుకొని అంటే కూషు దేశం నుంచి హిందూ దేశం వరకు మన బైబిల్లో మన భారతదేశం పేరు రాయబడ్డది. హల్లెలూయా. చాలా గొప్ప విషయం అది. బైబిల్లో మన ఇండియా పేరు రాయబడ్డది. కూషు దేశం నుంచి హిందూ దేశం వరకు 127 దేశాలలో సంస్థానాలలో ఉన్న కన్యకలందరినీ పోగేసి అందులో ఎవరు రాణికి ఆ 127 దేశాలకు రాణి అయ్యే ఆ రాజుకు భార్యగా మరి రాణిగా ఉండడానికి ఆ కిరీటం పెట్టుకోవడానికి ఎవరు కరెక్ట్గా ఉన్నారు అని చెప్పి మొత్తం అందరిని తీసుకొచ్చిన తర్వాత వెతికితే అందులో ఆ మొట్టమొదటి అందాల పోటీలో గెలిచింది ఎవరు? ఎస్తేర్. హల్లెలూయా.
ఎస్తేర్ ఆమెను దేవుడు ఎన్నుకో విధంగా ఆమె మీద దేవుడు కృప చూపించి ఆమెను 127 దేశాలను పరిపాలించే రాజుకు భార్యగా, ఆ అందాల రాణిగా ఆమెను దేవుడు అభిషేకించాడు. హల్లెలూయా. ఇది చరిత్రలో మనం చూసాం. హల్లెలూయా. ఇప్పుడు హిస్టారికల్ గా మనం చూసినట్టయితే మన ఇండియాలో మిస్ ఇండియా ఎప్పుడు పెట్టారు? 1947. మనకు స్వాతంత్రం ఎప్పుడు వచ్చింది? 1947. అదే సంవత్సరంలో ఒక మిస్ ఇండియా ప్రోగ్రామ్ను మన అందరూ అన్ని దేశాలలో అందగత్తెలను వాళ్ళ దేశం రిప్రజెంటేటివ్గా పెడుతున్నారు. మన దేశంలో కూడా అందగత్తెలు లేదా, మన దేశంలో కూడా మిస్ ఇండియా పోటీని పెడదాం అని చెప్పేసి అప్పుడే ఒక ఫ్రెష్గా ఒక మిస్ ఇండియా పోటీని పెట్టారంట. హల్లెలూయా. అలా పెడితే భారతదేశం ఎక్కడి నుంచి ఎక్కడి దాకా? కాశ్మీర్ నుంచి కన్యాకుమారి దాకా, కాశ్మీర్ నుంచి కన్యాకుమారి దాకా మొత్తం అందరినీ వెతికితే ఒక అమ్మాయి దొరికిందంట. ఒక అమ్మాయి దొరికింది. ఆ అమ్మాయిది కలకత్తా అంట. అమ్మాయి ఎక్కడ? కలకత్తా. కలకత్తాకు చెందిన ఆమెను మిస్ ఇండియాగా గుర్తించారు. ఆమె పేరు, అంటే ఆమెకు 2 పేర్లు ఉన్నాయి. ఆమె పేరు ప్రమీల అంట. ఏం పేరు? ప్రమీల. ఆ ప్రమీల ఆమెను మిస్ ఇండియా గుర్తించారు. ఆమెకున్న అందచందాలు అన్నింటిని బట్టి ఆమెను ఏం చేశారంటే అప్పుడు 1947లో మనకు స్వాతంత్రం వచ్చే ఆ టైంలో ఆమె మిస్ ఇండియాగా చేసి ఫస్ట్ మిస్ ఇండియా కిరీటాన్ని ఆమెను ధరింపజేశారు. హల్లెలూయా. అసలు బ్యాక్గ్రౌండ్ ఏంటంటే ఈ ప్రమీల అనేట ఆమె ఎవరో తెలుసా? యూదురాలు. ఈమె యూదురాలు. ఈమె అసలు పేరు ఏంటంటే ఎస్తేర్ విక్టోరియా అబ్రహాం. చూసుకోండి. అప్పుడు ఎస్తేరే చెప్పాలి అందాల రాణిగా గెలిచింది. ఇప్పుడు ఎస్తేరే అందాల రాణిగా. మన ఇండియాలో కూడా ఆ కిరీటం ధరించడానికి ఎవరు అర్హులయ్యారంటే యూదురాలే. కాబట్టి నేనేం చెప్తానంటే ఈ లోకం చూసేది అందం, కానీ దేవుడు చూసేది చెప్పాలి అందం చూస్తాడా? పైరూపం చూస్తాడా? ఆయన చూసేది ఏంటిది? హృదయం చూస్తాడు. హల్లెలూయా. ఆయన చూసేది ఏంటంటే చెప్పాలి యెహోవా యందు భయము భక్తి ఎంత ఉంది అని చూస్తాడు. ఎంత భయభక్తి ఉంది? సరే అందము సౌందర్యం ఉన్న భయభక్తి ఎంత ఉన్నది అని చెప్పి దేవుడు తన లెక్కలో ఆయన క్యాల్కులేట్ చేస్తాడు. అలా క్యాల్కులేట్ చేసినప్పుడు మనము ఆ భక్తిలో విశ్వాసంలో తగ్గిపోవద్దు. హల్లెలూయా. ఎస్. కాబట్టి నేను మన సాక్ష్యం చెప్తా. ఎవరి గురించి మన సాక్ష్యం చెప్తా. ఏమనంటే గ్లోరీ ద బెస్ట్, కొత్తూరులోనే ద బెస్ట్ యవనస్తురాలు యవన కాలంలో ఉంది, దేవుడి పరిచర్యలో కొనసాగుతుంది. హల్లెలూయా. ఈ సాక్ష్యం రావాలి. నేను చెప్తా. ఈరోజు ఒక చిన్న క్యారెక్టర్, బైబిల్లో ఉన్న ఒక క్యారెక్టర్ తీసుకొని ఆ క్యారెక్టర్ను అపోస్తలుడైన పౌలు ఏ విధంగా అప్రిషియేట్ చేశాడు. హల్లెలూయా. ఆమె అలా అప్రిషియేషన్ చేయడానికి ఆమె ఏం చేసింది, అపోస్తలుడైన పౌలు ఎందుకు ఆమెను మెచ్చుకున్నాడు అనే విషయాన్ని నేను ఒక 2 మాటలు చెప్పేసి ముగిస్తా. మనం రోమీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయం చివరి అధ్యాయం 2 వచనాలు చూసినట్టయితే అక్కడ ఒక సహోదరి కనిపిస్తుంది. చూడండి. రోమీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయం చివరి మొదటి 2 వచనాలు చదవమ్మా. కాబట్టి సహోదరులారా పరిశుద్ధమును దేవునికి అనుకూలమైన 16వ అధ్యాయం బిడ్డ, లాస్ట్ అధ్యాయం అన్నా నేను. 16వ అధ్యాయం మొదటి 2 వచనాలు. కెంక్రేయాలో ఉన్న సంఘ పరిచర్యలకు కెంక్రేయాలో ఉన్న సంఘ పరిచారకురాలు. హల్లెలూయా. జాగ్రత్తగా చదవండి. అక్కడ ఏం రాయబడిందంటే ఒక సంఘం ఉంది. ఆ సంఘం ఎక్కడ ఉంది అంటే కెంక్రేయాలో ఉంది. ఆ కెంక్రేయ అనే సంఘములో ఒక పరిచారకురాలు ఉంది. హల్లెలూయా. పరిచారకురాలు అంటే ఎవరు? పరిచర్య చేసేవాడిని పరిచారకుడు అంటారు. పరిచర్య చేసే స్త్రీని ఏమంటారు? పరిచారకురాలు ఉన్నారు. హల్లెలూయా. అక్కడ ఒక సంఘం ఉంది. ఆ సంఘము కెంక్రేయాలో ఉంది. ఈ కెంక్రేయ అనే సంఘం ఎక్కడ ఉంది అంటే కొరంతి పట్టణానికి 27 కిలోమీటర్ల దూరంలో ఉంది. రోము పట్టణానికి 1500 కిలోమీటర్లు ఉంది. రోము పట్టణానికి 1500 కిలోమీటర్లు. ఈ నుంచి బొంబాయి ఎంత? 600 700 650 700. పూనా దగ్గర ఉంటుందా? బొంబాయి దగ్గర ఉంటుందా? ఢిల్లీ ఎంత ఉంది? ఢిల్లీ ఎంత ఉంటుంది? ఇక్కడ ఢిల్లీ ఒక అంచనా ఉంటుందా? ఒక 600 700
800, 1000, 2000 ఉంటుంది. 2000 ఉంటుంది. 2000 ఉంటుంది. మధ్యలో మనం ఎక్కడైనా కట్ చేస్తే ఒక 500 కట్ చేస్తే ఎక్కడ దాకా వెళ్ళవచ్చు? ఒక 500 తగ్గించామనుకోండి, ఆ 2000 కిలోమీటర్లలో 500 తగ్గిస్తే మధ్యలో ఎక్కడ దాకా వెళ్ళవచ్చు? వయా గుజరాత్ లేదా పంజాబ్ మధ్య దాకా వెళ్ళవచ్చు. ఒక 500 కిలోమీటర్లు వేస్తే తగ్గిస్తే వినండి, ఆమె ఉన్న ఆ ప్రదేశం అంటే ఇచ్చేది ఏంటంటే సరే, ఆ రోమ్ ఈ కంక్రేయ అనే పట్టణం నుంచి ఆ రోమ్ పట్టణానికి వెళ్ళడానికి 1500 కిలోమీటర్స్ అంట. ఎన్ని కిలోమీటర్స్? వినండి, ఇప్పుడు అపోస్తలుడైన పౌలు కెంక్రేయలో ఉన్నాడు. కెంక్రేయలో ఉండి ఆ రోమ్ పట్టణానికి ఆయన ఆ పట్టణంలో ఉన్న ఆ రోమ్ పట్టణానికి లేఖ రాస్తూ ఆ లేఖను ఎవరికి ఇచ్చిండట? ఫిబేకి ఇచ్చాడు. ఫిబే అంటే వెలుగు లేదా ప్రకాశము అనే అర్థం ఆమె, లేదా ప్యూరిటీ లేదా అంటే పరిశుద్ధురాలు అనే అర్థం వచ్చే మాటకు ఆ ఫిబే అనే అర్థం. అలా ఫిబే పరిశుద్ధురాలుగా మరి ఒక వెలుగుగా దేవుని యొక్క సేవకుడైన పౌలు యొక్క పరిచర్యలో పాలుభాగస్తురాలుగా ఉంది. ఆయనకి ఎంతో సహకారిగా ఉంది. అలా ఆ సంఘములో సహకారిగా ఉన్న ఈమె గురించి అపోస్తలుడైన పౌలు ఏమని రాస్తున్నాడు? చదవండి, ఇప్పుడు చదవండి. కెంక్రేయలో ఉన్న సంఘ పరిచారకురాలగు ఫిబే అను మన సహోదరి అంటున్నాడు. చూసుకోండి, అపోస్తలుడైన పౌలు ఒక ఫిబే అనే ఆమెను ఏమని పిలుస్తున్నాడు? ఏమని సంబోధిస్తున్నాడు? సహోదరి అని పిలుస్తున్నాడు. హల్లెలూయా. ఆమె మన సహోదరి అంటున్నాడు. ఇంకా పరిశుద్ధులకు తగినట్టుగా ప్రభువునందు చేర్చుకొని ఆమెకు మీ వలన కావలసినది ఏమైనా ఉన్న యెడల సహాయము చేయవలనని ఆమెని గురించి మీకు సిఫారసు చేస్తున్నాడు. అపోస్తలుడైన పౌలు ఆమె గురించి రికమెండేషన్ చేస్తున్నాడు. ఆమెకి ఏదైనా మేలు చేయాలనుకుంటే మేలు చేయండి, ఆమెకి ఏమైనా మీరు ఉపకారం చేయాలనుకుంటే ఉపకారం చేయండి. ఆమె మన సంఘంలో ఒక మంచి సేవా పరిచర్యలో ఉంది. ప్రాముఖ్యంగా నాకైతే సేవా పరిచర్యలో మంచి సహకారిగా ఉందని అంటున్నాడు. ఇంకా చదవండి, కింద ఉంటుంది అన్నమాట. ఆమె అనేకులకును నాకును సహాయకురాలై ఉంది. హల్లెలూయా. సంఘానికి ఎవరు కావాలండి? ఒక కాపరి ఉన్నప్పుడు ఆ కాపరికి ఎవరు కావాలి? సహాయకుడు కావాలి. ఇప్పుడు ఆ సంఘానికి కాపరి ఎవరు? అపోస్తలుడైన పౌలుకు ఫిబే ఎలా ఉందంట? మరి అక్కడ ఆడపిల్లల పరిచర్య ఉండొచ్చు, స్త్రీల పరిచర్య ఉండొచ్చు, చిన్నపిల్లల పరిచర్య ఉండొచ్చు, మరి ఆహారం సప్లై చేసే పరిచర్య ఉండొచ్చు, లేదా ధనాన్ని వినియోగించే పరిచర్య ఉండొచ్చు, లేదా అన్నిటికంటే ప్రాముఖ్యమైన ప్రార్థనా సహాయం అందించే పరిచర్య ఉండొచ్చు. హల్లెలూయా. రకరకాల పరిచర్యలు ఉంటాయి. కాబట్టి ఫిబే ఏ రకమైన పరిచర్య చేసిందో క్లియర్గా రాయలేదు, కానీ మొత్తానికైతే ఆమె పరిచర్య చేసేదిగా ఉంది. ఆ పరిచారకునికి లేదా సేవకునికి పరిచారకురాలుగా, సేవకురాలుగా, సహాయకురాలుగా ఆ సంఘంలో ఉంది. కాబట్టి ఏమంటున్నాడంటే, మీరు ఒకవేళ నాకు ఏదైనా చేయాలనుకుంటున్నారు కదా, నాకు మీరు ఎలా అయితే చేస్తారో ఆమెకు చేయండి, నాకు చేసేదే ఆమెకు చేయండి. కాబట్టి నేను ఆమె కోసం రికమెండేషన్ చేస్తున్నాను. ఆమె మీ దగ్గరికి వచ్చినప్పుడు ఆమెను మీరు ప్రేమించండి, నన్ను చేర్చుకున్నట్టుగా ఆమెను చేర్చుకోండి. హల్లెలూయా. నేను ఒకవేళ వస్తే నన్ను మీరు ఎలా రిసీవ్ చేసుకుంటారో, ఇప్పుడు నా బదులు ఫిబే వచ్చింది, చెల్లె వచ్చింది, చెల్లెని మీరు రిసీవ్ చేసుకోండి. అలా చేయదు బిడ్డ, అయిపోయింది. ఏమా ఇక్కడ నేను చెప్తున్నాను, అక్కడ ఏదైతే రాయబడ్డదో అదే మాటలు చెప్తున్నాను. హల్లెలూయా. కాబట్టి చెల్లెను చేర్చుకోండి. మన సహోదరి, మా చెల్లె వస్తుంది, మా చెల్లెను నన్ను చేర్చుకుంటే, నేను వస్తే ఏ విధంగా చేర్చుకుంటారు, నాకు ఏ విధంగా రిసీవ్ చేసుకుంటారు, నాకు ఏ విధంగా మర్యాద చేస్తారు, నన్ను ఏ విధంగా అయితే మీరు ట్రీట్ చేస్తారో, ఇదిగో నా చెల్లె వస్తుంది, మన సంఘంలో ఉన్న చెల్లె వస్తుంది, ఆ చెల్లెని మీరు ఆ విధంగా చేర్చుకోండి.
అని చెప్పి ఆ చెల్లె కోసము ఒక కాపరి ఏ విధంగా రికమెండేషన్ చేస్తున్నాడో చూస్తున్నాం. ఎందుకు ఆమె గురించి అంతగా అపోస్తలుడైన పౌలు చేస్తున్నాడంటే ఆమె అందాన్ని చూసా, ఆమె సౌందర్యాన్ని చూసా, లేదు, ఆమెలో ఉన్న భయభక్తి. హల్లెలూయా. కాబట్టి దేవుడు అంటున్నాడు, అందము మోసకరము, సౌందర్యం పెడతాము, యెహోవా యందు భయభక్తి కలిగిన స్త్రీ కొనియాడబెడుతుంది. హల్లెలూయా. చెప్పండి గట్టిగా, దేవుడు నామమున మహిమ గాక. ఇప్పుడు అపోస్తలుడైన పౌలు ఆమెను కొనియాడుతున్నాడు. దేని బట్టి? ఈ లోకమేమో అందాన్ని బట్టి, సౌందర్యాన్ని బట్టి కొనియాడితే, దేవుని బిడ్డలు దేన్ని చూసి కొనియాడతారు? చెప్పాలి. ఆమెలో ఉన్న భయము, భక్తి, ప్రాముఖ్యంగా ఆమె చేసే పరిచర్య. కాబట్టి ఆనాడు ఆ సంఘ పరిచర్యలో ఫీబే ఏ విధంగా మరి దేవుని యొక్క సేవ పరిచర్యలో ఏ విధంగా మంచి పేరు తెచ్చుకుందో, పౌలు చేత ఏ విధంగా సిఫారసు పొందుకున్నదో, మరి ఏ విధంగా మంచి సహకారిగా, మంచి పరిచారకురాలుగా ఏ విధంగా తీర్చిదిద్దబడ్డదో, ఆమెను ఏ విధంగా అపోస్తలుడైన పౌలు కొనియాడాడు. ఎస్, మనం కూడా మన సంఘంలో మరి చిన్న పిల్లల పరిచర్యలో కొనసాగుతున్న మన సహోదరి చెల్లి గ్లోరీని కూడా దేవుడు ఆ విధంగా మంచి సహకారిగా, మంచి అన్ని రకాలుగా బిడ్డకు ఇంకా జ్ఞానం ఇచ్చి ఆ చిన్నపిల్లల పరిచయంలో ఇంకా ఎదిగి అనేక చిన్నపిల్లలను చిన్నప్పటి నుంచి వారిని చక్కగా దేవుళ్ళలో పెంచే విధంగా ఒక ఆత్మీయ పరిచారకురాలుగా బిడ్డలు దేవుడు మంచి జ్ఞానంతో నింపి ఇటువంటి బర్త్డేలు మరెన్నో జరుపుకునే విధంగా మంచి ఆయుష్ను, మంచి ఆరోగ్యాన్ని, మంచి జ్ఞానమును, మంచి భవిష్యత్తును ఆ బిడ్డకు అనుగ్రహించాలని చెప్పి మనసారా కోరుకుంటే కొద్ది మాటలు ముగిస్తున్నాం. అల్లు ప్రార్థన చేసుకుందాం. ఓకే, చిన్న ప్రార్థన. పాస్టర్ గారు ప్రార్థన చేస్తారు. మహోన్నతుడా, మహాగరుడా, పరిశుద్ధుడా, పరమ తండ్రి, మీ ఘనమైన శ్రేష్టమైన నామమునకు వందనాలు, స్తుతులు, స్తోత్రము చెల్లించుకుంటున్నాం ప్రభా. అయ్యా, మరి ఈ యొక్క సందర్భంలో ప్రభా నా తండ్రి, అయ్యా గ్లోరీ యొక్క బర్త్డే సందర్భంగా ప్రభా నా తండ్రి, అయ్యా మేమందరము ప్రభా ఇక్కడ సమావేశమై ప్రభా నా తండ్రి, ఇంతవరకు ప్రభా నా తండ్రి పాటలతో ప్రభా నిన్ను స్తుతించి గణపరిచి మేము పరిచించున్నాము నాయన. అదే రీతిగా నీ దైవదాసుని ద్వారా ప్రభా అమూల్యమైన మాటలు ప్రభా నా తండ్రి మీరు మాట్లాడిన విధానముకై మీకు వందనాలు, స్తుతులు, స్తోత్రములు నాయన. అవును ప్రభా నాయన, యెహోవా యందు భయభక్తులు కలిగిన స్త్రీ కొనియాడబడునని ప్రభా నీ వాక్యం సెలవిస్తుంది తండ్రి. అవును నాయన, మరి గ్లోరీ ప్రభా నా తండ్రి చక్కగా ప్రభా నాయన నీ యందు భయభక్తులు కలిగి ప్రభా చిన్న బిడ్డల పరిచర్యలో ప్రభా పాల్గొంటుండగా ప్రభా ఆ బిడ్డను ప్రభా నా తండ్రి మీరు ఇంకా అనేక రెట్లు ప్రభా దీవించి ఆశీర్వదించమని ప్రార్థిస్తున్నాను. అయ్యా, గడిచిన సంవత్సరాలన్నీ ప్రభా గ్లోరీ జీవితంలో ప్రభా నా తండ్రి చక్కని ఆరోగ్యమును, ఆయుష్ను ప్రభా ఆ బిడ్డకు మీరు అనుగ్రహించి ప్రభా గడిచిన సంవత్సరాలన్నీ ప్రభా నీ కృపలో ఆ బిడ్డను బలపరిచి, భద్రపరిచి, కాచి, కాపాడిన విధానముకై నీకే వందనాలు, స్తుతులు, స్తోత్రములు చెల్లించుకుంటున్నాం. అయ్యా బిడ్డ నూతన సంవత్సరంలో అడుగు పెట్టబోచుండగా ప్రభా నా తండ్రి, అయ్యా ఈ సంవత్సరం ప్రభా నా తండ్రి ఆ బిడ్డకు కావాల్సినటువంటి ఆశీర్వాదాలు ప్రభా, అయ్యా నూతనమైన ఆశీర్వాదాలు ప్రభా నా తండ్రి, అయ్యా సంవత్సరమును నీ దయా కిరీటము ప్రభా ఆ బిడ్డకు మీరు అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాను. అయ్యా ఇది మొదలుకొని ప్రభా నా తండ్రి ఆ బిడ్డ జీవితకాలం అంతా ప్రభా నా తండ్రి సుఖము, సంతోషము, ఆరోగ్యము, ఆయుష్ను ప్రభా నా తండ్రి ఆ బిడ్డకు కావలసినటువంటి ప్రతి సదుపాయాన్ని ప్రభా నా తండ్రి మీరు ఆ బిడ్డకు సమస్తమును సమకూర్చి జరిగించమని అయ్యా, అదే రీతిగా తల్లిని, తండ్రిని, కుటుంబ సభ్యులను కూడా మీరు దీవించి ఆశీర్వదించమని యేసు నామములో అడిగి పెట్టుకొంచున్నాం తండ్రి. కేక్ తీసుకురా. సీఎం ఎటువంటి మా సీఎం కిందికి పోయినా అది